వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. దర్శి మండలంలో ఆదివారం రోజున ఘనంగా శ్రీకృష్ణ దేవరాయలు, వంగవీటి మోహన్ రంగ, కనకం వెంకయ్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహాలను ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథిగా వంగవీటి కుటుంబ సభ్యుల్లో ఒకరైన వంగవీటి రాధా రావడం జరిగింది. వంగవీటి రాధా రాకతో దర్శిపట్నం ఒక్కసారిగా దద్దరిల్లింది. వంగవీటి రాధాకు జేజేలు పలుకుతూ దర్శి మొత్తం మారుమోగిపోయింది. ఈ విగ్రహ ఆవిష్కరణలో వంగవీటి రాధాతో పాటు టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి మరియు కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నార్పిశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నార్పిశెట్టి పిచ్చయ్య పాల్గొనడం జరిగింది. అనంతరం ఇసుకేస్తే రాలనంత జనం మధ్య శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన్ రంగ, కనకం వెంకయ్య విగ్రహాల ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. విగ్రహ ఆవిష్కరణకు ముందుగా విచ్చేసిన వంగవీటి రాధా అన్న గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, పాపారావు గారికి, ప్రముఖులకు, ప్రజలకు, వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులకు, దర్శి నియోజకవర్గం ప్రజలకు, మహిళలకు, యువతకు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను, మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా నిల్చుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాటికి వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నిల్చుంటూ ఉన్నారు. ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు. అలాంటి ఒక నాయకురాలికి మనందరం అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు. ఆ అర్హత భవిష్యత్తులో రంగా గారిని ఆదర్శంగా తీసుకుంటే మీలో ఎంతో మంది ఈ వేదిక మీద ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్. ఒక ఆశయంతో వచ్చాను, ప్రజా సేవ చేసుకోవడానికి వచ్చాను. మా కుటుంబంలో అన్ని పదవులు చూస్తున్నాము. నేను, నా భర్త ఇద్దరం డాక్టర్స్. మా వృత్తిని వదిలేసి ప్రజా సేవ చేసుకోవడానికి వచ్చాము. మీ ఆశీస్సులు, మీ ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలి. ఏదున్నా నేను మీకు అండగా నిలబడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై మోహన్ రంగ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పేరుకు ఒక వైబ్రేషన్ ఉంది. తరాలు మారినా, ఆయన మన మధ్య లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారంటే తెలుస్తుంది ప్రజల గుండెల్లో ఎలాంటి చెరగని ముద్ర వేశారనేది. రంగ గారు పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా పేదల గొంతుకగా మారడానికి వచ్చారు రాజకీయాల్లోకి. అణగారిన వర్గాలకు అండగా ఉండడానికి వచ్చారు రాజకీయాల్లోకి. బస్తీలో తిరిగారు, కూలీల దగ్గరకు వెళ్లారు, పేదల సమస్యలను దగ్గరగా చూశారు. అలాంటి రంగా గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన వంగవీటి రాధా అన్న నిస్వార్థంగా తనదైన శైలిలో ప్రజలతో నిత్యం ఉంటూ పనిచేస్తున్నారు. గతంలో ఎలక్షన్స్ టైంలో నా విజయం కోసం మనస్ఫూర్తిగా ఆశించి నా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ వారి తండ్రి గారి విగ్రహావిష్కరణకు రావడం చాలా సంతోషంగా ఉంది.